హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శుక్రవారం నాడు మెదక్ జిల్లాకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు తన ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు వాళ్ళను ఉద్దేశించి కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చాలా వేడిగా వాడిగా ఆయన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇటువంటి ప్రభుత్వాన్ని తాను చూడలేదని, తన రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వం ఇంకొకటి చూడలేదని విమర్శించారు. అలాగే ఇంకొక 4 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వెళుతోందని కూడా ఆయన హెచ్చరించారు. ప్రతి చోట ఇప్పుడు మళ్ళీ ప్రజలు కేసీఆర్ రావాలని గుర్తు చేసుకుంటున్నారని, కేసీఆర్ మళ్ళీ రావాల్సిందేనని పట్టుబడుతున్నారని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. ఫిబ్రవరి చివరిలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. సో దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పటిదాకా ఉన్న మౌనాన్ని వీడి ఇక ఆయన ప్రజల ముందుకు రావడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. ఇది చాలా కాలంగా దాదాపు 13 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నుంచి ఉన్న డిమాండ్. కేసీఆర్ బయటకు రావాలి, ప్రజల్లోకి రావాలి, మాట్లాడాలని కోరుతున్న కారణంగా మెదక్ జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా ఇటువంటి డిమాండ్ చేసిన కారణంగా బహుశా ఇక ఆయన నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక వస్తున్న కాసుకో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఛాలెంజ్ చేసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. సహజంగానే కేసీఆర్ మాట్లాడిన వార్తే, మాట్లాడకపోయినా వార్తే, మాట్లాడితే అందులో కంటెంట్ ఏమిటి అనేది కూడా సహజంగానే ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ మొత్తంలో మనం గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది, అన్ని వ్యాపారాలు కృషించిపోయాయి, ఏ వ్యాపారం సాగడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా దివాలా తీసింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పుణ్యాన ఇది పూర్తిగా దివాలా రాష్ట్రంగా మారిపోయింది, ఏ పథకం అమలు కావడం లేదు, కరోనా టైంలో కూడా మేము రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేశాము, ఇవన్నీ కూడా ఓకే మాట్లాడారు. అయితే ఇక్కడ కేసీఆర్ చాలా కాలంగా మాట్లాడుతున్న విషయం కానీ, కేటీఆర్, హరీష్ రావు లాంటి ఆ పార్టీకి సంబంధించిన మరికొంతమంది ముఖ్య నాయకులు మాట్లాడుతున్న మాటే మళ్ళీ కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ ప్రజల్ని అవమానించడానికి ప్రయత్నించారు. కేసీఆర్ ప్రజల్ని అవహేళన చేయడానికి ప్రయత్నించారు. మీరు ఎవరో ఏదో చెబితే నమ్మి ఓట్లు వేసిన కారణంగా ఇవాళ మీకు గుణపాఠం లభించింది, అంటే మీకు ఇప్పుడు లెసన్ తెలిసింది అని ఆయన చెప్పారు. అంటే ఏమిటి, కాంగ్రెస్ నమ్మితే వాళ్ళు నట్టేట ముంచుతారని నేను చెప్పినప్పటికీ మీరు వినలేదు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మీకు గుణపాఠం దొరికింది, మీకు మంచి గుణపాఠం లభించింది అని చెప్పడం అంటే ప్రజల్ని ఖచ్చితంగా అవహేళన చేసినట్టుగా, కించపరిచినట్టుగా కూడా నేను విశ్లేషిస్తున్నా. సరే, భూముల ధరలు తగ్గిపోయాయి, లేకుంటే ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పతనమైంది, ఇవన్నీ మాట్లాడాడు, కేసీఆర్ మాట్లాడారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల్లోకి వెళితే ఎక్కడ కనబడితే అక్కడ కాంగ్రెస్ వాళ్ళను ప్రజలు తన్ని తరిమేసే పరిస్థితి ఉందని కూడా కేసీఆర్ విశ్లేషించారు. కేసీఆర్ అన్నారు. అండ్ అంటే ఈ రకంగా ఆయన ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నాడు అనేదంటే, ప్రజల్ని ఇంకొకసారి మళ్ళీ అవమానపరచడం. అంటే ప్రజలు ఏమిటంటే బీఆర్ఎస్కు ఓట్లు వేయాలి కదా. బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని ఇంత సుభిక్షం చేసిన తర్వాత కూడా మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు, మాకెందుకు ఓటు వేసి అధికారంలోకి తీసుకురాలేదు, మేము అధికారంలోకి వచ్చి ఉంటే అసలు పరిస్థితే వేరుగా ఉండేది, ఆల్రెడీ సుభిక్షంగా మారిపోయిన తెలంగాణను మరింత ముందుకు తీసుకుపోయేవాళ్ళం కదా, ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనేది ఆయన అభిప్రాయంగా మనకు అనిపిస్తుంది. సో ఆయన మొత్తం సారాంశంలో ఆయన చెప్పిన దాంట్లో నేను మళ్ళీ చెప్పాల్సి ఏంటంటే, ఆలోచన లేకుండా ఎవరో ఏది చెబితే నమ్మి ఓట్లు వేస్తే ఏమవుతుందో మంచి గుణపాఠం లభించింది తెలంగాణ ప్రజలకు అన్నాడు. అంటే తెలంగాణ ప్రజలు వాళ్లకు బీఆర్ఎస్కు ఓటు వేయని కారణంగా వాళ్ళు గుణపాఠం నేర్చుకున్నారు అని చెప్పడం అంటే, ఇది ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ,
కాబట్టి ఈ ప్రజలు వాళ్ళు ఏదో చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్మి ఓట్లేశారనే విషయాన్ని చెప్పడానికి ఆయన ప్రయత్నించినట్టుగా కూడా ఈ కామెంట్స్లో మనకు కనిపిస్తుంది. సరే, ఫలానా వర్గాల వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు, ఆ తర్వాత వాళ్ళని మోసం చేశారు, ఇది కామన్గా ఉంది. సో ఓవరాల్గా ఒకటి, కేసీఆర్ ఇవాళ మెదక్ జిల్లా పార్టీ క్యాడర్తో మాట్లాడిన సారాంశంలో ఒకటి, ప్రజలకు గుణపాఠం దొరికింది. ప్రజలకు గుణపాఠం వచ్చింది. ఏది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కారణంగా వాళ్ళు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు అని చెప్పడానికి ప్రయత్నించారు. రెండోది, ఫిబ్రవరిలో చివరిలో ఒక భారీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తున్నామని ఇంకొకటి. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆయన ఏ రకంగా నిప్పులు చెరగాలో ఆ రకంగా నిప్పులు చెరిగినట్టుగా కనిపిస్తోంది. సో ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్టుగానే కేసీఆర్ ఇక మౌనాన్ని వీడి ప్రజల్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా ఈ కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.